గత వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన నాటి నుండి చంద్రబాబు ప్రజా అవసరాలు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారని, దానిలో భాగంగానే ఉచిత ఇసుక పాలసీ నిర్ణయం తీసుకుని అమలు పరుస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ 400 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేశారని, జూలై నెలాఖరు నాటికి 1 కోటి టన్నుల ఇసుకను నిల్వ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వం అవలంబించిన ఇసుక పాలసీ విధానంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోయారని, జేసీబీ వంటి పెద్ద వాహనాలతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి 50,000 కోట్ల దోచేశారని ఎమ్మెల్యే నెహ్రూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టడం, ఒక పక్క అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలనా విధానాన్ని చక్కదిద్దుకుంటూ, మరో పక్క ప్రజా అవసరాలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులుగా మారినటువంటి కొన్ని సమస్యల మీద అమలుకు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగా చూసుకుంటే ఇవాళ ఉచిత ఇసుక విధానం సామాన్యుడికి గత ప్రభుత్వంలో అతి భారమైపోయినటువంటి ఈ ఇసుక విధానం ఆనాడు ఎన్నికల ముందే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను అందిస్తాం, ₹1 కూడా ప్రభుత్వ ఖజానాకి చెందకుండా, దాని మీద ఆశించకూడదు, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అలాగే లోడింగ్ అన్లోడింగ్ దీనికి అయ్యే ఖర్చునే వినియోగదారుడు ఉపయోగించుకునేలా చెస్సలు గాని కాంట్రాక్టర్లు గాని ఎవరిని పెట్టకుండా, దీని మీద చూసుకుంటే ఈ రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి ఇళ్ల కోసం ఈ నాయకులంతా కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా కేవలం 5 సంవత్సరాల్లో ఈ ఇసుక మీదే ఈ తప్పుడు పాలసీ పెట్టి 50,000 కోట్ల రూపాయలు చూసేశారు. నిజంగా 50,000 కోట్ల రూపాయలని ఇసుక మీద వచ్చేదాన్ని ఆదాయంగా తీసుకుని ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు కట్టినటువంటి ఇళ్లలో సగం ఇళ్లు ఆ డబ్బులతో కట్టేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి జగనన్న ఇళ్లను గొప్పగా చెప్తున్నారు, దానికి 5 లక్షలు 6 లక్షలు అవుతుందన్నారు. ఇసుకే 2 లక్షలు 2.5 లక్షల దాకా అయిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఆ రోజే ఈ విధానాన్ని పెట్టుంటే వాడికి ఆ 2 లక్షలు మిగిలిన కదా సామాన్యుడికి. చేసిన గొప్పతనం ఏంటి?